హలో నమస్తే. ఉదయనిధి స్టాలిన్ని 2023లో ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి ఒక స్టేట్మెంట్ని సెప్టెంబర్ 2023లో ఉదయనిధి స్టాలిన్ సనాతన అబాలిషన్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ అక్కడ కొన్ని విషయాలు చెప్పాడు. సనాతన ధర్మ అనే దాన్ని అపోజ్ చేయటమే కాదు, దాన్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేయాలి, నిర్మూలించాలి అని ఒక పదం వాడాడు. దాన్ని డెంగ్యూ, మలేరియా, కోవిడ్ తోటి అతను కంపేర్ చేశాడు. అప్పుడు అదే తమిళ్లో అతను అన్న పదం సనాతన ఉజ్జుప్పు, అంటే ఎరాడికేషన్ ఆఫ్ సనాతన అని అనమాట. సో ఆ పదం వాడాడని నేషనల్ వ్యాప్తంగా గొడవ అయ్యి అతను పొలిటికల్ కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు ఉదయనిధి స్టాలిన్. నాకు తెలిసిన వరకు నేను నమ్ముతున్న విషయం ఏంటంటే, అతను తర్వాత క్లారిఫికేషన్ కూడా ఇచ్చాడు. సో ఉదయనిధి స్టాలిన్ అదేంటంటే, అతను నేను జెనోసైడ్ చేయమని నేను అనలేదు, ఏ మతాన్ని నేను అటాక్ చేయమని లేదు, ఏ మతాన్ని ఫాలో అయ్యేటువంటి సహోదరుని నేను అటాక్ చేయమని నేను అనలేదు. బట్ అతని స్టేట్మెంట్ ఏంటంటే, క్యాస్ట్ బేస్డ్ సిస్టమ్, క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఎంబెడెడ్ ఇన్ సనాతన ప్రాక్టీసెస్, దాన్ని నిర్మూలించమన్నాను అని అతను క్లారిఫికేషన్ ఇచ్చాడు. తర్వాత అంటే సనాతన ప్రాక్టీసెస్లో ఒక క్యాస్ట్ అనేది లింక్ ఉంది. మన యొక్క రిలీజియన్లో క్యాస్ట్ని మనం విడదీయలేము, ఎందుకంటే ఒక డివిజన్ అనేది, వర్ణ వ్యవస్థ అనేటువంటి డివిజన్ ఉంది కొన్ని మనుస్మృతి లాంటి వాటిలో. సో ఆ సనాతనాన్ని మనం ప్రాక్టీస్లో కొద్ది క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నాను. నేను ఏ రిలీజియన్ అనలేదు, రిలీజియన్ని నేను ఎలాంటి హర్ట్ చేయలేదు అని తను క్లారిఫికేషన్ ఇచ్చాడు. తర్వాత ఉదయనిధి స్టాలిన్, అదే ఉదయనిధి స్టాలిన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. సనాతన ధర్మ అనేది అతను నేను నమ్ముతాను అన్నాడు. అతను ఏమన్నాడు, నా నమ్మకం ప్రకారం సనాతన ధర్మ అనేది క్యాస్టు మతం పేరు మీద, కులం మతం పేరు మీద డివైడ్ చేస్తుందని నేను నమ్మి దాన్ని అపోజ్ చేస్తూ హ్యూమన్ డిగ్నిటీని, ఈక్వాలిటీని కాపాడటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అని అతను పోస్ట్ చేశాడు సోషల్ మీడియాలో. ఆ కాంట్రవర్సీ వచ్చిన తర్వాత అయితే అతను ఫాలోవర్స్ కూడా దాని గురించే మాట్లాడారు. అఫ్కోర్స్ అతను డిఎంకే స్టాలిన్ కుమారుడు ప్లస్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి అతనికి చాలా సంబంధించినటువంటి సపోర్టర్స్ ఉంటారు. సపోర్టర్స్ కూడా అదే మాట్లాడారు. సోషల్ హైరార్కీని, ఇన్ఈక్వాలిటీ గురించి మాట్లాడాను తప్ప ఏ రిలీజియస్ ఐడెంటిటీని కూడా నేను మాట్లాడలేదు, విమర్శించలేదు అన్నాడు. అయితే ఈరోజు హైకోర్టు, మద్రాస్ హైకోర్టు కొన్ని కామెంట్లు చేసింది. నాకు తెలిసిన వరకు మద్రాస్ హైకోర్టు అతను అపార్థం చేసుకున్నట్టుంది. అతను గతంలో కౌంటర్ అఫిడవిట్ వేసాడు కోర్టులో. కౌంటర్ అఫిడవిట్ వేసినప్పుడు ఉదయనిధి స్టాలిన్ క్లియర్గా ఏం చెప్పాడంటే, నాకు అన్ని మతాల మీద నమ్మకం, రెస్పెక్ట్ ఉంది, ఐ రెస్పెక్ట్ ఆల్ ద రిలీజియన్స్, నేను ఏ ఫెయిత్ని కూడా విమర్శించాలనే ఉద్దేశం నాకు లేదు, నేను సోషల్ రిఫర్మేషన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నానని కౌంటర్ అఫిడవిట్ కోర్టులో వేసాడు. అంటే ఇర్రేషనల్ బిలీఫ్స్, అంటే ఒక రిలీజియన్ పేరు మీద ఇర్రేషనల్ బిలీఫ్స్, డిస్క్రిమినేషన్ ఇన్ ద సొసైటీ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్, అది చేయటం కరెక్ట్ కాదు అని తను కౌంటర్ అఫిడవిట్ వేశాడు. దాన్ని వేసినప్పుడు ఇద్దరిని కోట్ చేశాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని, ఈవి రామస్వామి, పెరియార్ ఈవి రామస్వామి, వీళ్ళిద్దరిని కోట్ చేసి, వీళ్ళు హిస్టారికల్గా ఎవరైతే అంబేద్కర్ గారు, ఈవి రామస్వామి గారు ఉన్నారో, క్యాస్ట్ అప్రెషన్ మీద కొట్లాడినటువంటి అంబేద్కర్ గారు, ఈవి రామస్వామి గారి యొక్క ఫాలోవర్ నేను, వాళ్ళ యొక్క ట్రెడిషన్ని, వాళ్ళు ఎంచుకున్న మార్గాన్ని నేను ఎంచుకున్నాను ఈ యొక్క క్యాస్ట్ని వ్యతిరేకించడానికి అని కౌంటర్ అఫిడవిట్ వేశాడు కోర్టులో ఉదయనిధి స్టాలిన్. మోరోవర్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, వాళ్ళది ద్రవిడియన్ పార్టీ. ద్రవిడియన్ పార్టీ అంటే ది బేసిక్ ఫౌండేషనల్, ది కోర్ ప్రిన్సిపల్ ఏంటంటే ద్రవిడియన్ పార్టీకి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ తీసేయటం వాళ్ళ యొక్క మెయిన్ ఐడియాలజీ. ఇప్పుడు ద్రవిడియన్ ఐడియాలజీ వాళ్ళు మొత్తం ఏం ఆలోచిస్తారంటే, జనరల్గా బ్రాహ్మణికల్ హైరార్కీ, క్యాస్ట్ అప్రెషన్ ఉంటుంది. బ్రాహ్మణికల్ హైరార్కీలో క్యాస్ట్ అప్రెషన్ ఉంటుంది కాబట్టి అది మన వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇప్పుడు డైలీ లైఫ్లో ప్రాక్టీస్ చేస్తున్నారు బేస్డ్ ఆన్ దట్ క్యాస్ట్ హైరార్కీ అండ్ ఆల్. అది మానవ అసమానతలను తీసుకొస్తుంది. కాబట్టి అంబేద్కర్, పెరియారు, పూలే ఎలాగైతే వాళ్ళు కొట్లాడారో వాళ్ళ ఫాలోవర్గా నేను కూడా అలానే కొట్లాడుతున్నాను కోర్టుకు చెప్పాడు అతను. ఇంత క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత, ఇన్ని కోట్ చేసిన తర్వాత కూడా ఈ మాట కూడా అన్నాడు, ఒక
నేను మా పొలిటికల్ పార్టీ యొక్క ద్రవిడియన్ ఐడియాలజీని, ఒక పొలిటికల్ ఫిలాసఫీని తీసుకొని సోషల్ స్ట్రక్చర్ని, కులం పేరు మీద ఉన్న సోషల్ స్ట్రక్చర్ని నేను కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఏ మతానికి నేను వ్యతిరేకం కాదని నేను చెప్పినప్పుడు, సోషల్ అంటే హిస్టారికల్గా వస్తున్నటువంటి అసమానతలను తొలగించడం అనేది ఒక పౌరునిగా నా బాధ్యత అని అతను రాశాడు ఆ యొక్క అఫిడవిట్లో. ఇంత రాసినా కూడా కోర్టు అతని మీద కొన్ని కామెంట్లు చేసింది ఈరోజు. ఏమని, ఇక్కడ చూడండి, ఇంకొకటి మాట కూడా అతను అఫిడవిట్లో ఇంకో మాట కూడా అన్నారు. ఏమని, సనాతన అనేది కేవలం ఒక రిలీజన్ మాత్రమే కాదు, అది ఒక ఐడియాలజీ. ఆ ఐడియాలజీలో హైరార్కీసు, సోషల్ ఇన్ఈక్వాలిటీస్, క్యాస్ట్ హైరార్కీ అనేది పెట్టారు. కాబట్టి నేను సనాతన ధర్మం మొత్తాన్ని నేను అనలేదు, ఆ పర్టికులర్ అండర్పైనింగ్ క్యాస్ట్ హైరార్కీ ఎక్కడైతే ఉందో దాని గురించే మాట్లాడానని అతను కోర్టు అఫిడవిట్లో వేశాడు. ఓకే, అయినా సరే ఈరోజు మద్రాస్ హైకోర్టు కొన్ని కామెంట్స్ చేసింది. ఏమని, ఇది అమౌంట్ టు హేట్ స్పీచ్ అంది, నువ్వు చెప్పింది హేట్ స్పీచ్ అని కామెంట్ చేసింది మద్రాస్ హైకోర్టు. ఇది క్లియర్ అటాక్ ఆన్ హిందూయిజం అనేది అది కూడా కామెంట్ చేసింది మద్రాస్ హైకోర్టు. సో కోర్టు ఎరాడికేషన్ అనే పదాన్ని జెనోసైడ్గా, కల్చరసైడ్గా కోర్టు కూడా అలానే అర్థం చేసుకుంది. అప్పుడు బీజేపీ వాళ్ళు ఎలాగైతే అర్థం చేసుకొని అతను చంపేయమన్నాడు, అందరినీ ఎరాడికేట్ చేయమన్నాడు, అందరినీ జెనోసైడ్ చేయమన్నాడు అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే ఎలాగ తిప్పారో అదే పదం ఈరోజు కోర్టు వాడింది. ఎరాడికేట్ క్యాస్టిజం అంటే అందరిని చంపేయమని కాదు, క్యాస్ట్ ఫీలింగ్ తీసేయమని కానీ అర్థం, కానీ క్యాస్ట్ ఫీలింగ్ చూపించేమని చంపేయమని కాదు కదా అర్థము. సో కోర్టుకు కూడా అలా అర్థమైంది, నాకైతే అర్థమైంది. తర్వాత ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ సపోర్టర్స్ వాళ్ళందరూ కూడా ఇది కేవలం పొలిటికల్ క్రిటిక్ చేశాను నేను, ఎందుకంటే మాది ద్రవిడియన్ పార్టీ కాబట్టి మీరెందుకు అలా అర్థం చేసుకుంటున్నారు అనేది వాళ్ళు సోషల్ మీడియాలో తిప్పారు. ఓకే, సో కాబట్టి నా ఉద్దేశం అతను కన్సర్న్ క్యాస్టే కానీ మతం కాదని నేనైతే అనుకుంటున్నాను. బికాజ్ ఈజ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ క్యాస్ట్, ఇట్స్ నాట్ ద రిలీజియన్. ఓకే, మోరోవర్ అతను వెళ్ళిన ఆ కాన్ఫరెన్స్ ఏదైతుందో ఆ కాన్ఫరెన్స్ పేరే సనాతన అబాలిషన్ కాన్ఫరెన్స్. ఒక చీఫ్ గెస్ట్ సనాతన అబాలిషన్ కాన్ఫరెన్స్కి చీఫ్ గెస్ట్గా పిలిస్తే దాన్ని సనాతన అబాలిషన్ చేయమని కదా చెప్తాడు. వీళ్ళకి అబాలిషన్ అంటే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, ఎరాడికేషన్ అనే పదంతో ప్రాబ్లం వచ్చింది. ఎరాడికేట్ అన్నాడని అక్కడ, బట్ ఐ డోంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ అబాలిషన్ అండ్ ఎరాడికేషన్. అంటే కరెక్ట్గా అర్థం చేసుకుని పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ వాట్ ఎవర్ ఎరాడికేషన్ ఆర్ అబాలిషన్, హీ వాస్ టాకింగ్ అబౌట్ క్యాస్ట్ ఫీలింగ్, రైట్? ఆ క్యాస్ట్ ఫీలింగ్ అనేది గురించి మాట్లాడుతున్నప్పుడు అతను చేసినటువంటి ఆ కామెంట్లో నాకైతే అప్పుడు తప్ప అనిపించలేదు. నేను అప్పుడు అతన్ని డిఫెండ్ చేస్తూ ఒక వీడియో పెట్టాను. ఇప్పుడు కూడా నేను ఈ వీడియో మాట్లాడుతున్నాను ఈరోజు మద్రాస్ హైకోర్టు అయిపోయిన తర్వాత. నాకు తెలిసిన వరకు కోర్టు కొద్దిగా కన్ఫ్యూజ్ అయిందేమో, అతను మిస్అండర్స్టాండ్ చేసుకుందేమో నేను అనుకుంటున్నాను. సోషల్ సిస్టమ్ గురించి అతను మాట్లాడితే మతం మీద వీళ్ళు మాట్లాడుతున్నారని అపార్థం చేసుకున్నారేమో. కోర్టు ప్లస్ పొలిటికల్ పార్టీలు కూడా అపార్థం చేసుకున్నారేమో. క్యాస్ట్ హైరార్కీ గురించి, డిస్క్రిమినేషన్ గురించి, ఇన్ఈక్వాలిటీ గురించి, అసమానతల గురించి, మనుషుల మధ్య భేదాల గురించి, ఒకరు హై పొజిషన్ అని, ఒకరు లోపల పొజిషన్, ఒకరు శూద్రుడని, అట్లాగా డిఫరెంట్ ఇన్ఈక్వాలిటీస్ పెట్టడం అనేది హ్యూమన్ రైట్స్కి వ్యతిరేకంగా ఉంటాయని నమ్మి ఆ రోజు అతను మాట్లాడితే దాన్ని జెనోసైడ్గా అర్థం చేసుకున్నారేమో. అదే మాట ఇప్పుడు కోర్టు కూడా అది చెప్పడం అనేది నాకైతే ఆశ్చర్యం వేసింది యాక్చువల్గా. బట్ కోర్ట్ ఆల్వేస్ దే విల్ హ్యావ్ టైమ్ టు రీథింక్ అగైన్. 100% సనాతన ధర్మ అనేది హిందూ రిలీజియను. ఆబ్వియస్లీ నోబడి విల్ టాక్ అబౌట్ ది ఎంటైర్ సనాతన ధర్మ. ఎంటైర్ సనాతన ధర్మలో నోబడి విల్ హ్యావ్ ఎనీ ఇష్యూ. ఆ ఎంటైర్ సనాతన ధర్మలో ఎక్కడో ఒక పార్ట్ చిన్న వర్ణ వ్యవస్థ అనేది ఉంది. దాని మీదే అంబేద్కర్ కొట్లాడాడు, పూలే కొట్లాడాడు, పెరియార్ కొట్లాడాడు. మాలంటలు మేము రోజు మాట్లాడుతున్నాం. సనాతన దళిత సంఘాలు, అంబేద్కర్ వాదులు మొత్తం మాట్లాడుతున్నారు దాని మీద. ఇప్పుడు అతను ఒక్కడే కాదు కదా, ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ దాట్. ఆ క్యాస్ట్ ఇష్యూ వచ్చిన తర్వాత. సో గతంలో కోర్టులు కూడా ఐడియాలజీస్కి, సిస్టమ్స్కి, హేట్ స్పీచ్కి క్లారిఫికేషన్ ఇచ్చింది గతంలో కోర్టు ఏం చెప్పింది,
ఒక ఐడియాలజీని క్రిటిసైజ్ చేయటం హేట్ స్పీచ్ కాదు అని కోర్టు చెప్పింది. ఒక ఐడియాలజీని క్రిటిసైజ్ చేయటం హేట్ స్పీచ్ కాదు. స్పెసిఫిక్గా ఒక పర్సన్ని కానీ గ్రూప్ని కానీ టార్గెట్ చేస్తే అది హేట్ స్పీచ్ అన్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సిస్టమ్ గురించి మాట్లాడితే, ఇదిగో ఈ దళిత సిస్టమ్ ఎలా ఉంది, లేదంటే సో సొసైటీ ఎలా ఉందని దాని మీద మాట్లాడితే దాన్ని హేట్ స్పీచ్ అన్నారు. స్పెసిఫిక్గా సుబ్బారావు గురించి, వెంకట్రావు గురించి, లేదంటే ఒక కమ్యూనిటీ గురించి, మాలల గురించి, మాదిగల గురించి, రెడ్డి అట్లా ఒక పేర్లు పెట్టి వాడితే అది హేట్ స్పీచ్ కింద వచ్చింది. కానీ ఎంటైర్ సిస్టమ్ గురించి మాట్లాడితే అది హేట్ స్పీచ్ కిందకి రాదని గతంలో కోర్టులు చెప్పాయి. శ్రేయాస్ సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2015, ప్రవాసీ బాలాయ్ సంగనాథన్ 2014 కోర్టు రిపీటెడ్గా చెప్పింది, మీరు చేసే కామెంట్ వల్ల వైలెన్స్ జరగటం కానీ డిస్క్రిమినేషన్ జరగటం కానీ జరిగితేనే హేట్ స్పీచ్గా మీరు భావించాలి, లేదంటే మీరు భావించకూడదు. ఇప్పుడు అతనేమి ఎవరిని చంపమని లేదు, ఎవరిని అటాక్ చేయమని లేదు, ఏ గ్రూప్కి హామ్ చేయమని అతను చెప్పలేదు. ఓకే, యూ ఓన్లీ టాక్డ్ అబౌట్ ఎరాడికేషన్ ఆఫ్ సనాతన, వేర్ హీ పార్టిసిపేటెడ్ a conference called Sanatana Abolition Conference, and then where he was talking about casteism. All organizers కూడా క్యాస్ట్ గురించే పెట్టారు. అది క్యాస్ట్ డిస్క్రిమినేషన్ గురించి ఆర్గనైజర్స్ పెట్టారు, ఇతను చీఫ్ గెస్ట్కి పిలిచారు, అక్కడ మాట్లాడారు. ప్యూర్లీ ఇట్ ఈస్ అ క్యాస్ట్ ఇష్యూ, ఇట్ వాస్ టర్న్డ్ యాజ్ అ రిలీజియస్ ఇష్యూ బై మిస్అండర్స్టాండింగ్ అని నేనైతే అనుకున్నా. మోరోవర్, కోర్టు ఆర్టికల్ 19(1)(a) ఫ్రీడమ్ టు క్రిటిసైజ్ రిలీజియన్ అనేది మనకు ఒక ఫండమెంటల్ రైట్ ఉంది. యూ కెన్ క్రిటిసైజ్ ఎనీ రిలీజన్ అని మనకు ఫండమెంటల్ రైట్ ఒకటి ఉంది, రైట్ టు క్వశ్చన్, క్రిటిసైజ్ అండ్ రిజెక్ట్ రిలీజన్. ఆర్టికల్ 19(1)(a) యూ కెన్ ఏ రిలీజన్ కూడా మీరు క్రిటిసైజ్ చేయొచ్చు, హర్ట్ చేయకూడదు, సెంటిమెంట్స్ని మీరు హర్ట్ చేయకూడదు, కానీ బట్ క్రిటిసైజ్ చేయొచ్చు. దాంట్లో ఏమైనా పొరపాట్లు ఉన్నప్పుడు క్రిటిసైజ్ చేసిన ఫండమెంటల్ రైట్ ఉంది. ఇప్పుడు అతను చేసింది అదే కదా. సుప్రీంకోర్టు రంగరాజన్ వర్సెస్ జగ్జీవన్ రామ్ 1989, ఒక అఫెన్సివ్ స్పీచ్ అనేది వైలెన్స్కి దారి తీస్తేనే మీరు దాన్ని సీరియస్గా తీసుకోవాలి అని అన్నారు. అతనేమో వైలెన్స్ క్రియేట్ చేయలేదు కదా దాని మీద. రామ్జీలాల్ మోడీ కేసు డెలిబరేట్గా ఎనిమిటీని ప్రమోట్ చేయమని అతనేం చెప్పలేదు కదా ఉదయనిధి స్టాలిన్. ఓకే, ఉదయనిధి స్టాలిన్ స్పీచ్ క్లియర్గా పొలిటికల్ సోషల్ కాన్ఫరెన్స్, అది సోషల్ రిఫార్మ్స్ గురించి మాట్లాడాడు. అంబేద్కర్ నా ఫాలోవర్ అన్నాడు, పెరియార్ నా ఫాలోవర్ అన్నాడు. అతను దాన్ని ఆదర్శంగా తీసుకొని నేను కూడా సోషల్ ఎరాడికేషన్ ఆఫ్ క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నాను అఫిడవిట్ వేసుకున్నాడు అతను కోర్టులో. అంబేద్కర్ గారు గతంలో మాట్లాడింది ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ గురించి, మనుస్మృతిని రిజెక్ట్ చేశాడు, మనుస్మృతిని తగలబెట్టాడు అంబేద్కర్ గారు. హిందూ స్క్రిప్చర్స్ని డైరెక్ట్గానే ఆయన విమర్శించాడు. పెరియార్ అయితే కొన్ని రిలీజియస్ స్క్రిప్ట్స్ని తగలబెట్టాడు. క్యాస్ట్ అప్రెషన్కి ఈ యొక్క హిందూయిజం అనే దాన్ని క్యాస్ట్ అప్రెషన్కి టూల్గా వాడుతున్నారు అని డైరెక్ట్గా పెరియార్ విమర్శించారు. అప్పుడు పూలే గారు విమర్శించారు. ఇప్పుడు వీళ్ళందరిని ఎవరిని మీరు అప్పుడు కోర్టుకి లాగలేదు కదా, అంబేద్కర్ని, పూలేని, పెరియార్ని లాగినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇతన్ని ఇతను హౌ this person becomes it becomes a crime when Ambedkar doesn't face any criminal charge, and when Pule and Periyar doesn't face any criminal charges, then why Udinidhi Stalin will face criminal charges now when he said that when he's talking about eradication of the caste. Okay, the statements what he made, that he given clarification that I don't mean that, but అంబేద్కర్స్ రైటింగ్స్ కొన్ని వందల పుస్తకాలు రాశాడు. ఇప్పుడు ఇదే కదా, ఇప్పుడు అవన్నీ 8 పుస్తకాలు అవుతాయి. ఇప్పుడు అంబేద్కర్ రాసిన పుస్తకాలన్నీ హేట్ స్పీచ్ అని బ్యాన్ చేయాలి కదా. మరి ఆ విషయం వస్తే పెరియార్ రాసిన పుస్తకాలు, సినిమాలు, ఆయన యొక్క వీడియోలు మొత్తం క్రిమినల్ జ్యూరిస్డిక్షన్ తీసుకురావాలి కదా. జ్యోతిబా పూలే గారిని మనం వాళ్ళని క్రిమినల్గా చూడలేదు కదా, సోషల్ రిఫార్మర్లుగా చూస్తున్నాము. వెన్ వీఆర్ లుకింగ్ ఎట్ దీస్ పీపుల్ ఎ సోషల్ రిఫార్మర్, వై ఉదయనిధి స్టాలిన్ బికమ్స్ క్రిమినల్గా ఎందుకు చూడాలి అతన్ని? అతను క్యాస్టేజింగ్ గురించి మాట్లాడినప్పుడు ఓకే, ఎరాడికేట్ అంటే కల్చరల్ జెనోసైడ్ అని మిస్అండర్స్టాండ్ చేసుకుంటే అది ఉదయనిధి స్టాలిన్ తప్పేం కాదు. వైలెన్స్ అగేన్స్ట్ పీపుల్ అని మీరు అనుకోకూడదు దాన్ని. అతనేమిటి ఎరాడికేషన్ ఆఫ్ ది సనాతన ధర్మ, వేర్ ద క్యాస్ట్ పార్ట్ దట్ హీ టాక్డ్ అబౌట్ ఇట్. నేను ఎందుకు ఇట్లా చెబుతున్నానంటే అతను నాతో ఏం మాట్లాడలేదు, అతను ఇచ్చిన క్లారిఫికేషన్స్ గురించి మాట్లాడుతున్నా. తర్వాత క్లారిఫికేషన్స్ ఇచ్చాడు, అతను వీడియోలు పెట్టాడు, కోర్టులో అఫిడవిట్ వేశాడు,
ప్లస్ అతను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాడు క్లారిఫికేషన్ ఇస్తూ నా ఉద్దేశం ఇది అని. దాన్ని బట్టే చెప్తాను నేను. ఓకే, అదర్వైజ్ ఉదయనిధి స్టాలిన్ నాకేం చెప్పడు కదా. ఓకే, సో అన్టచబుల్ని ఎరాడికేషన్ చేయటము, ప్యాట్రియాటిక్ని ఎరాడికేట్ చేయటము, రేసిజాన్ని ఎరాడికేట్ చేయటం అనేది పొలిటికల్ థియరీ ఆఫ్ ద్రవిడియన్ పార్టీ. వాళ్ళది ద్రవిడియన్ పార్టీ అండి. ఆ ద్రవిడియన్ ఫిలాసఫీలోనే పెట్టుకున్నారు క్యాస్ట్ ఎరాడికేషన్ ఇవన్నీ కూడా తీసేయాలని వాళ్ళ పొలిటికల్ పార్టీ. మరి ఆయన పొలిటికల్ ఆబ్జెక్టివ్ అయినప్పుడు దాని గురించి మాట్లాడతారు కదా అతను. ఓకే, సో ఇదంతా కూడా ఏంటంటే సెక్యులర్ జూరిస్ప్రూడెన్సీ, లిబరల్ కాన్స్టిట్యూషనలిజము, సుప్రీంకోర్టు ఫ్రీ స్పీచ్ డాక్ట్రిను ఇవన్నీ కూడా కొద్దిగా ఎక్కడో కాంప్రమైజ్ అయినాయేమో ఉదయనిధి స్టాలిన్ కేసులో అని నాకు అనిపిస్తున్నాయి. అంటే కాంప్రమైజ్ అయినంటే మేబీ సమ్వేర్ ది మిస్అండర్స్టూడ్ అని నేనైతే అనుకుంటున్నా. అతని స్టేట్మెంట్ని వాళ్ళు ఇప్పుడు అపార్థం చేసుకుంటే ఏమైందంటే బయస్ అనేది అన్నిసార్లు ఇంటెన్షనల్గా బయస్ రాదు. జడ్జిలు వాళ్ళు కేసుని బట్టి క్యాస్ట్ని బట్టి బయస్ చూపిస్తారని మనం డైరెక్ట్గా అనలేము, అనకూడదు కూడా. ఎందుకంటే దిస్ జ్యూరిస్డిక్షన్ కిందకు వచ్చింది. జుడిషియల్ జడ్జిమెంట్స్ని మనం కామెంట్ we should not pass the comment on them. But what we can say is that maybe we can express our doubt, we can express our opinion that somewhere the comments of Udayanidhi Stalin was misunderstood by the court అని నేనైతే అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.